అందరికీ నమస్కారం. కొంతమంది యూట్యూబర్స్ని, వైసీపీ పార్టీకి అనుకూలంగా లేని యూట్యూబర్స్ని, వైసీపీ మెయిన్ నాయకులు కానీ, వైసీపీ తర్వాత రౌడీజం చేసే నాయకులు కానీ బెదిరిస్తూ జూన్ 4 తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం. ఎగ్జాంపుల్ గుండు సూది ఏపీ 175 రన్ చేసే యూట్యూబర్ అనేటువంటి జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారిని. ఆయన కొన్ని టీడీపీకి ఫేవర్గా ఉంటాయి, కొన్ని న్యూట్రల్గా కూడా ఉంటాయి. కానీ ఆయనలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు షార్ట్ టెంపర్తో ఒక సామాన్య వ్యక్తిగా యూట్యూబ్ చేసేస్తుంటాడు, వీడియోలు చేసేస్తుంటాడు. జర్నలిస్ట్లో కొన్ని మంచి విషయాలు చెప్తున్నప్పటికీ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే షార్ట్ టెంపర్లో ఒక సామాన్య వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో అలా ఆలోచించి యూట్యూబ్ చేస్తుంటాడు. కానీ ఎవరికైనా కొన్ని మైనస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. కానీ ఆయన యూట్యూబ్ చేసేటప్పుడు చాలా ముఖ్యమైన సమాచారాన్ని చెప్తుంటాడు ప్రజలకి. న్యూట్రల్గా చెప్తుంటాడు. వైసీపీ చేసే దారుణాలు ఎక్కువ ఖండిస్తుంటాడు. ఇతనికి బెదిరింపులు రావడం జరిగింది. ఆయన చెప్తున్నాడు, ఒక వీడియో చేసిన బెదిరింపులు వచ్చినాయి, నేను చావుకైనా సిద్ధం, నేను వైసీపీ చేసే దారుణాన్ని ఎండగట్టాను, నా వీడియోలు కొన్ని వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటాయి. అటు అధికారంలో ఉన్న పార్టీకి వాస్తవం చెప్పుకోవాలంటే మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఈ మీడియాలన్నీ కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగానే ఉంటాయి. సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఈ డిజిటల్ మీడియా కానీ, ఇటువంటివి కానీ కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పుకోవాలంటే 4th ఎస్టేట్గా పనిచేసే ఈ పత్రిక ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల యొక్క అవసరాలను ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో కొన్ని ఏ విధంగా తయారైనంటే ప్రభుత్వం ఏం చేసినా సంకలు గుద్దేసి పొగడలు మొదలై లోపల చెప్పడం మానేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిని ప్రజలకు మంచి చేసే అవకాశాలు తక్కువ జరగడం లేదు. అలా వ్యతిరేకంగా ఎవరు చేసినప్పటికీ వాళ్ళు బెదిరించడం, మేము చంపేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం. దయచేసి వైసీపీ గతంలో 5 సంవత్సరాలు అదే చేశారు, మళ్ళీ వస్తే అదే చేస్తానంటున్నారు. నిజంగా వచ్చే అవకాశాలు లేవు. వచ్చిన మళ్ళీ అదే చేస్తే 2029 తుడిచిపెట్టిపోతే అవకాశాలు ఉంటాయి. 1-2 సార్లు అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి అవకాశం ఇచ్చారు, మూడోసారి కనబడతలేదని ఎక్కడ ఉన్నాడు. ఆ విధంగా జరుగుతాయి. కాబట్టి దయచేసి ఎర్రవేయకూడదు. యూట్యూబర్ ఎవరైనా మీకు వ్యతిరేకంగా చేసినా దాన్ని సద్విమర్శగా తీసుకుని మేము అలా చేయలేదు, ఎలా చేస్తాం, పోనీ లోపలనే సర్దిద్దుకుంటూ అనే విధానాలు వెళ్ళాలి తప్ప బెదిరించేస్తాం, చంపేస్తాం అనేది అయితే మంచిది కాదు. ఓకే, జై భీమ్.